నమస్తే, నేను మీ అడ్వకేట్ మహేశ్వరరావు కొండపల్లి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన టాపిక్ వచ్చి భర్త ఆస్తి భార్యకు వస్తుందా. ఇక్కడ మనము ఆస్తి వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక బండ గుర్తు ఒకటి మనం పెట్టుకోవాలి. అదేంటంటే, ఈ ఆస్తికి సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉంటారో వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆస్తి వ్యవహారాల విషయంలో హిందువులైతేనేమో హిందువులకు సంబంధించిన చట్ట ప్రకారం జరుగుతుంది, క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చట్ట ప్రకారం జరుగుతుంది. తర్వాత అదే విధంగా ముస్లింలు అయితే ఇస్లామిక్ లా ద్వారా ఈ పంపకాలు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము హిందువుల గురించి మాట్లాడుకుందాం. భర్త ఆస్తి భార్యకు వస్తుందా అంటే, హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారము భర్త స్వార్జిత ఆస్తి భార్యకు తప్పకుండా వస్తుంది. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో, ఏ మేరకు భర్త ఆస్తి భార్యకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భర్తకి స్వార్జిత ఆస్తి నానా రకాలుగా వస్తుందన్నమాట. ఒక వ్యక్తి తన సొంతంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో కొనుగోలు చేసుకున్నటువంటి ఆస్తి, అదేవిధంగా తాత ముత్తాతలు, జీవిత భాగస్వామి కానివ్వండి, బంధువుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి కూడా ఈ స్వార్జిత ఆస్తి కింద వస్తుందన్నమాట. అదేవిధంగా ఒక వ్యక్తి నైపుణ్యం, అతని యొక్క కృషి, వ్యాపారం చేయటం ద్వారా నెల నెల జీతము పొందడం ద్వారా సంపాదించుకున్నటువంటి ఆస్తి కూడా స్వార్జితమైనటువంటి ఆస్తి కింద వస్తుంది. ఇటువంటి స్వార్జితమైనటువంటి ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వీలునామా వ్రాయకుండా మరణించినట్లయితే అట్టి వ్యక్తి యొక్క స్వార్జిత ఆస్తిని హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారము ప్రాధాన్యతా క్రమంలో అతని యొక్క వారసులకి పంచబడుతుందన్నమాట. ఇది ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం. చనిపోయిన వ్యక్తికి కేవలం ఒక భార్య మాత్రమే ఉన్నట్లయితే అతని స్వార్జితమైనటువంటి ఆస్తి మొత్తం కూడా భార్యకే చెందుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి భార్య, తల్లి, ఒక కొడుకు, కూతురు ఉన్నట్లయితే అతని ఆస్తి, అతనికి ఉన్నటువంటి స్వార్జిత ఆస్తి మొత్తము 4 భాగాలుగా చేయబడుతుంది. అది తలకొక వాటా వస్తుందన్నమాట. అంటే అతనికి తల్లి, భార్య, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నట్లయితే. చనిపోయిన వ్యక్తికి భార్య, ఒక కుమారుడు, అతని కంటే ముందే చనిపోయిన కుమార్తెకు చెందినటువంటి 3 పిల్లలు ఉన్నారనుకుందాం. అప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క స్వార్జిత ఆస్తి 3 భాగాలుగా మాత్రమే విభజించి పంచబడుతుంది. అంటే ఎవరెవరికంటే, చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి ఒక వాటా, తన కుమారుడికి ఒక వాటా, తనకంటే ముందే చనిపోయినటువంటి కుమార్తె యొక్క కొడుకులకి మొత్తము ఒక వాటా. అంటే ఇది 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 8 ద్వారాగా వీళ్ళందరికీ పంచబడుతుంది. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ వచ్చేసి 8. ఇక క్రిస్టియన్ల విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి ఏ విధంగా పంచబడుతుందంటే, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 సెక్షన్ 33 ప్రకారముగా భర్త ఆస్తిలో 1/3 వంతు మాత్రమే భార్యకు చెందుతుంది. అలా చనిపోయిన వ్యక్తికి పిల్లలు లేనట్లయితే తన భార్యకి సగభాగం వస్తుంది. మిగతా సగభాగం వచ్చేసి వాళ్ళ యొక్క బంధువులకి వాటాలుగా పంచబడుతుంది అనమాట. చనిపోయిన వ్యక్తికి పిల్లలు ఉన్నట్లయితే 1/3 వంతు భార్యకు, మిగతాది పిల్లలకు పంచబడుతుంది. బంధువులకి ఏమీ ఉండదు. ఇక ముస్లింల విషయానికి వచ్చినట్లయితే ఇస్లాం లా 1937 చట్టంలోని సెక్షన్ 7 ప్రకారంగా భర్త యొక్క ఆస్తిని పంచబడుతుంది. అలా పంచుకున్నప్పుడు భార్యకు కేవలము 1/4 మాత్రమే వస్తుంది. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే భార్యకు 1/8 వంతు మాత్రమే వస్తుందన్నమాట. చనిపోయిన వ్యక్తికి 4 భార్యలు, 2 పిల్లలు ఉన్నారనుకోండి. పిల్లలు ఉన్న భార్యలకు 1/8 మాత్రమే వస్తుంది. పిల్లలు లేని భార్యలకు 1/4 వంతు మాత్రమే వస్తుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు మనకి దీని గురించి ఏమిటి అర్థమైందంటే,
ఇప్పుడు హిందువులకి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, అదేవిధంగా క్రిస్టియన్లకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925, అదేవిధంగా ముస్లింలకి ఇస్లామిక్ లా 1937. ఈ చట్టాల ప్రకారంగా భర్త యొక్క ఆస్తి భార్యలకు కానీ పిల్లలకు కానీ తన వారసులకు కానీ పంచబడుతుందని వీటి యొక్క సారాంశం. ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి టాపిక్స్ లోని కొన్ని క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క చట్టాలను తెలుసుకోవటం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.